హాయ్ హలో హలో బిజీ బాయ్. కార్ ఎక్కితే బిజీ కార్ ఎక్కక ముందేమో మాట్లాడడానికి లేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం, మీరు చూస్తున్నట్టే. అండ్ అనదర్ డే దొరికింది మా ఇద్దరికి. యాక్చువల్గా ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనమాట, అంటే బ్రిడ్జ్ హాలిడేస్ లాగా. సో ఈరోజు ఫ్రైడే అండ్ నిన్న మాకు హాలిడే. సో నిన్నంతా మంచిగా ఇంట్లో టైం స్పెండ్ చేసేసాం. అండ్ ఈరోజు పిల్లలిద్దరికి కిండర్ గార్డెన్ ఉంది. సో వాళ్ళిద్దరిని కిండర్ గార్డెన్కి పంపించేసి మా ఇద్దరికి ఈరోజు దొరికింది. అండ్ ఫైనలీ ఈరోజు కిచెన్ టూర్ ప్లాన్ చేసుకుని కిచెన్ టూర్ వీడియో కంప్లీట్ చేసి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ పిల్లలు లేకపోతే నేను కిచెన్ టూర్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అది ఉండదన్నమాట. సో లేదు, ముందు అది షూట్ చేసుకొని బయలుదేరదామని ఇంత టైం చేశాను కదా. ఏం చెప్పాలి? హలో అలా వస్తుందంటరా ఏమో మరి. సో ఫైనల్ గా అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మా ఇద్దరికి వన్ డే దొరికింది. ఎస్, బ్రిడ్జ్ హాలిడేస్ లో కిండర్ గార్డెన్ ఉండడం వల్ల దొరికింది. 2 వరకు మేము ఫ్రీ అనమాట. లాస్ట్ టైం లాగా పొద్దున్నే బయటకు వెళ్దామని అనుకున్నాం, జస్ట్ అలా తిరుగుదామని. బట్ ఆల్మోస్ట్ ఇంకా టైం మాకు 2-3 అవర్స్ మాత్రమే ఉంది. ఇంకా నడిచెల్లి ఇవన్నీ తిరగాలంటే టైం సరిపోదని ఇంకా కార్లో వెళ్తున్నాం. ఈరోజు చాలా సన్నీగా ఉంది, బాగుంది. యాక్చువల్గా ఇన్ని రోజుల జాకెట్లు షూస్ మోసి ఫైనల్లీ మంచి సమ్మర్ వైబ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ టూ మచ్గా సమ్మర్ కూడా తట్టుకోలేం, ఏదో ఇప్పుడు కార్ కాబట్టి. బట్ వాక్ లో వెళ్తే ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది విపరీతంగా. అందులో ఈరోజు హెడ్ బాత్ ఒకటి చేశాను. వేడిగా అనిపిస్తుంది, టెంపరేచర్ 24-26 ఉన్నది. కాకపోతే యాక్చువల్గా కార్ లో చాలా చేతులు మండుతున్నాయి ఎండకి. యా, అది పక్కన పెడితే ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ట్రిప్కి వెళ్ళి వచ్చాక వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఒకరోజు మా హస్బెండ్ నన్ను బర్త్డే షాపింగ్ అని తీసుకెళ్లారు, ఆ రోజు వ్లాగ్ షూట్ చేసాం. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఈ రోజే చేస్తున్నాను. ఆ వీడియోస్ ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ చేసి ముందు పెట్టుకోవడం ఎందుకని. అండ్ నేను చాలా బిజీ ఉన్నా, సో దాని గురించి కమింగ్ వ్లాగ్స్ లో షేర్ చేస్తాను. నాకు కూడా వీకెండ్ వస్తే అమ్మాయి వీకెండ్ వచ్చింది అనిపించే అంత బిజీగా ఉన్నాం ప్రస్తుతానికి. అందుకని ఈరోజు కొంచెం ఆరామ్సే ఎంజాయ్ చేద్దాం అన్నట్టు పొద్దునుంచి పాటలు పెట్టుకుని ఇంట్లో పనులు చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కిచెన్ టూర్ కంప్లీట్ చేసేసి ఇంక ఇప్పుడు బయటపడ్డాం అనమాట. సో మంచిగా కొన్ని కావాల్సినవి ఉన్నాయి ఇంట్లోకి, అట్ ది సేమ్ టైం అటు ఇటు తిరిగేసి ఐస్ క్రీమ్ తినేసి కొంచెం అలా కపుల్ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ కిండర్ గార్డెన్కి వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకొని బయట అలా తిరుగుదాం అనుకున్నాం, వాళ్ళని కూడా తిప్పుదామని. నిన్న అయితే మంచిగా ఇంట్లో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అలా బయటకు వెళ్ళి పార్క్లో వాళ్ళతో ఎంజాయ్ చేసి వాడు సైక్లింగ్ చేసుకొని మంచిగా తిరిగి అంత బాగానే ఎంజాయ్ చేసాం, మంచిగా టైం స్పెండ్ చేసాం. ఈ వీకెండ్ 4 days ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం, ఎందుకంటే ట్రిప్ నుంచి వచ్చాక ఒక్క వీకెండ్ గడిచింది, అది కూడా సూపర్ బిజీ అయిపోయింది అనమాట. సో ఇంట్లో ఉన్నట్టే ఉండట్లేదు ఎవ్వరు. యా, అండ్ మేలో 2 లాంగ్ వీకెండ్స్ వస్తాయి. ఒకటి ఇనీషియల్ గా మే ఫస్ట్ వీక్ లో ఇప్పుడు వచ్చింది, అండ్ ఒకటి ఎండ్ లో వస్తుంది. సో ఎండ్ లో వచ్చేదానికి ఏమన్నా ప్లాన్ చేద్దాంలే, చూద్దాం అన్నట్టు ఇంక ఇప్పుడైతే ఆరామ్సే బయటకు వెళ్తున్నాం. సో స్టే ట్యూన్డ్. ఈరోజు బ్లాగ్ లో ఏం చేస్తున్నాం ఏంటి ఇదంతా షేర్ చేస్తాను. బాయ్ బాయ్. అండ్ మాకు జర్మనీలో ఎస్పెషల్లీ మేము ఎక్కడికైనా స్పెండ్ చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సిటీ సెంటర్ ఉంటుంది, లేదంటే గ్రాసరీ షాపింగ్కి వీటికి మాత్రమే వెళ్ళగలము. అదర్ దాన్ ప్లేసెస్ అనమాట. సో వేరే వెరైటీగా ఏమి ఉండవు. సిటీ సెంటర్లో మొత్తం షాప్స్ అన్నీ ఒక స్ట్రీట్లో ఉంటాయి కాబట్టి అదే తిరుగుతూ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో బయటకంటే అంతే, ఎవ్రీడే నీడ్స్ ఏదో ఒకటి 1-2 కొనుక్కొని ఉంటాయి కాబట్టి ఇంకా అలా తిరుగుతూ కొనుక్కుంటాము. హలో హలో, ఫైనల్ గా పార్కింగ్ దొరికింది. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా కష్టం. ఎప్పుడు ఉండే ఆఫర్స్ షాపింగ్ చేస్తాం. అవునా? నాకు కావాల్సింది చాలా ఉంటాయి కానీ ఎప్పుడు చూడను, టైం లేక. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు కూడా యూ హ్యావ్ లిమిటెడ్ టైం. ఓకే, లేవు మనకు కావాల్సినవి. ఏది అది స్టైలే అలా అనుకుంటుంది, కింద నుంచి
ఈ టాప్ ఒకటి బాగుంది యాక్చువల్గా. రెండు సపరేటా? టాప్ ఒకటి తీసుకో. బ్యాగ్ ఓకే. నువ్వు వచ్చి వస్తున్నానంటారు. రెగ్యులర్గా ఒక్కసారి వచ్చాను ఏమన్నా. సారీ. నువ్వు హెల్మెట్ సైజ్ చూసుకోవాలి. ఇది ఇక 48 to 52 సెంటీమీటర్స్. చిన్నోడు కరెక్ట్ సైజ్. కాకపోతే కలర్ ఇది చెవులకు రాదేమో. ఇవి అలానే వస్తాయి. ఇది 55 పెద్దది. అందులో సైజు ఉంటుంది. పట్టుకొకసారి వెతుకుతా. ఇది ఇలానే ఉంటాయి. సైడ్స్ చెవులు కూడా ముసిగిపోతాయి అన్న. కాకపోతే ఇలా వస్తుంది. మమ్మీ ఏం కొంటున్నావు? మ్యాచ్ అవుతుంది. ఎస్ తీసుకో. అండ్ మాల్లో కాసేపు కొన్ని షాప్స్ తిరిగాము, కొంచెం షాపింగ్ చేసుకున్నాము. అండ్ బయట స్ట్రీట్లో కూడా కొన్ని తిరుగుతూ ఇంటికి నెసెసిటీస్ ఉన్నవన్నీ తీసుకుంటున్నాను అనమాట. నేను టేబుల్ కవర్ ఒకటి తీసుకుంటున్నాను. అండ్ చాలామంది నన్ను సన్ స్క్రీన్ ఏం యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. సో నేనైతే 2 రకాలు యూజ్ చేస్తున్నానండి. ఒకటి మామాఅర్త్ వాళ్ళది వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్. ఇది కూడా SPF 50+ ఉంటుందన్నమాట. అండ్ ఇదొకటి. అండ్ నాకు ఇంకొకటి బాగా నచ్చింది డాట్ అండ్ కీలో వాటర్ మెలన్ది. ఇది కూడా అంతే SPF 50+ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఈ 2 యూజ్ చేస్తున్నాను. నాకైతే ఈ 2 చాలా బాగా అనిపించాయి వైట్ క్యాస్ట్ లేకుండా. సో చాలా మంది అదే అడుగుతున్నారు, ఇప్పుడు సమ్మర్ కదా మంచిది ఏదైనా సజెస్ట్ చేయండి అని. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవి బాగున్నాయని చెప్పగలను, అందుకే మళ్ళీ మీకు షేర్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి సమ్మర్లో మంచిగా ట్యాన్ అయిపోతాము, సన్బర్న్ వల్ల ఫేస్ అంతా ఒకలాగా అయిపోతుంది కదా. సో దానికి ఒక మంచి సొల్యూషన్ చెప్పమని అడుగుతున్నారు. నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాక అలోవెరా జెల్ అప్లై చేసుకుని ఉంచేసుకోండి. మార్నింగ్కి మంచి కూలింగ్గా ఉంటుంది అండ్ ఫేస్ కూడా మంచి గ్లో ఉంటుంది. సో అలోవెరా జెల్ ఎవరికైతే పడితే అది తప్పకుండా యూజ్ చేయండి. నేనైతే పతాంజలిది యూజ్ చేసిన, ఏ బ్రాండ్ యూజ్ చేసినా ఓకే. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది షేర్ చేశాను. అండ్ పిల్లల సన్ స్క్రీన్ కూడా షేర్ చేస్తా. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే బడ్జెట్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ ఒకటి సజెస్ట్ చేయమన్నారు. నివియా బ్రాండ్ది. ఇది చాలా బాగుంటుందండి, మనకి ఎక్కడైనా దొరుకుతుంది. సో ఇది ఏ ఏజ్ అన్ని లేకుండా అందరూ యూజ్ చేయొచ్చు, టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో సజెస్ట్ చేయమన్నారు కాబట్టి ఇది ఒకటి షేర్ చేస్తున్నాను. అండ్ వీటి లింక్స్ అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ కిడ్స్కి వచ్చేసి ఏ సన్ స్క్రీన్ వాడుతున్నారని అడిగారు కదా, సో అందుకే షేర్ చేస్తున్నా. నివియా వాళ్ళది ఉంటుందండి కిడ్స్కి స్పెషల్గా. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో దొరుకుతుంది, ఇండియన్ అమెజాన్లో కూడా. ఇది 50+ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, వైట్ క్యాస్ట్ లేకుండా. మా పిల్లలకైతే ఇదే యూజ్ చేస్తున్నాను, ఇద్దరికి సేమే యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది పిల్లలకి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అఫ్కోర్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, బట్ నాకు యూజ్ చేసిన వాటిల్లో ఇది బాగుంది అనిపించింది అనమాట. అండ్ అది కూడా తీసుకొని, అండ్ ఇది మెయిన్గా ఎందుకు తీసుకున్నా అంటే కిండర్ గార్డెన్లో కూడా ఒకటి ఇవ్వాలన్నమాట, వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని మాకు ఒకటి, ఇంట్లోకి ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ తినేసి కిండర్ గార్డెన్కి వచ్చాము. పద Ashley, see you on Monday. Let's go. Man car kitna? Wait. Danger. 2 o'clockకి ఇంక కిండర్ గార్డెన్కి వెళ్ళాను అనమాట. పిల్లలు మమ్మల్ని చూసి ఫుల్ ఖుషి అయిపోయారు. ఇద్దరు వచ్చాం కదా, వాళ్ళ డాడీ కూడా వచ్చారు. ఎవ్రీడే నేనే పిక్ చేసుకుంటాను కదా. సో అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని ఇంకా మేమైతే గ్రాసరీ షాపింగ్ వచ్చామన్నమాట. వీకెండ్, లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంకా 4 డేస్కి సరిపడగా అన్నీ తీసుకోవాలి. మేము వీక్లీ 1 or 2 ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాము, మెయిన్ వాటర్ బాటిల్స్ కోసం అనమాట. మాకు కింద గ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఇంకా అందులో పెట్టేసుకుందాంలే, అస్తమాను వాటి కోసం ఎక్కువ తిరుగుతూ ఉన్నాం. ఒక 5-6 తీసుకొని వెళ్దాం అన్నట్టు ఇంకెక్కువ షాపింగ్ చేస్తున్నాం అనమాట.
అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నాను. నేను ఎప్పుడు ఫ్లవర్స్ ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటా. అండ్ ఇప్పుడు ఈ క్రైసాంథమం టైప్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇవి ఎన్ని రోజులు ఉంటాయో నాకు తెలియట్లేదు అనమాట. ఇంకా అందుకనే తీసుకొని వద్దా అన్న డైలమోలో ఉన్నాను. అండ్ ఇక్కడ ఇంకా స్ట్రాబెర్రీ సీజన్ స్టార్ట్ అయింది. స్ట్రాబెర్రీ ప్లక్కింగ్ కూడా స్టార్ట్ అయింది. మేము వెళ్ళాలి నెక్స్ట్ వీక్, వెయిటింగ్. అండ్ కావాల్సినవి కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటున్నాను. అండ్ నేను ఇండియన్ వెజిటేబుల్స్ ఎలా కొంటానో జర్మన్ సూపర్ మార్కెట్స్లో దొరికేవి కూడా అలానే తీసుకుంటాను. అండ్ ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో లాంగ్ వీకెండ్ వస్తే ఒక మంచి వైబ్, 4 days ఆరామ్సే రిలాక్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా జూన్ అలా వచ్చిందంటే ఇంకా లాంగ్ వీకెండ్స్, హాలిడేస్ ఎక్కువ పోతాయి అన్నమాట. అదొక బాధ. బట్ ఓకే, గుడ్ టైం స్పెండ్ చేసాం 4 days. ఇంకా తెచ్చినవన్నీ ఇమీడియట్గా సర్దేసుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను, ఆ ఒక్క విషయంలో బద్దకించను. తెచ్చినట్టు ఇమీడియట్గా ఫస్ట్ షూస్ ఇప్పి ఫస్ట్ అవన్నీ సర్దేస్తాను. అప్పుడే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ పిల్లలకి ఏమీ తెలియనంత వరకు ఒకలా అనిపిస్తుంది. అబ్బా వీళ్ళు ఏం అడగట్లేదని, అడిగితే బాగుండని. మా హస్బెండ్ అలానే అనేవాళ్ళు. ఇప్పుడు దక్షిత్కి, అషికి అన్నీ తెలుస్తూ సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళే అడుగుతూ ఉంటారు. వాళ్ళు తీసుకొని వెళ్ళడం ఒక ఇబ్బంది అనిపిస్తుంది నిజంగానే. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూసారనమాట. బాక్స్ ఏదో మిల్క్ తీసుకుంటే ఈలోపు ఐస్ క్రీమ్స్ చూసి ఇంకా అరవడం ఏడవడం మొదలుపెట్టాడు. నేను బేసిక్గా తీసుకురాను. సో ఇంకప్పుడు తీసుకురావాల్సి వచ్చిందనమాట. ఫుల్ గోల చేశారు మా హస్బెండ్. ఈ ఒకసారికి తీసుకోవాలి, ఇంకోసారి అంటే ఇంకా తీసుకున్నాము. పెట్టుకోవడానికి హర్ట్ అవ్వకుండా టైట్ చేసి లూజ్ చేయడానికి ఇస్తాను. ఇలా పెడతాను. ఇలా చూడు డైనోసార్. నీకు వద్దాపోతే ఇచ్చేస్తానులే హెల్మెట్ పెట్టుకోవాలి. ఇలా లేకపోతే చెల్లికి ఇచ్చేస్తాను. చెల్లికి ఇచ్చేనా వద్దా? హెల్మెట్ పెట్టుకో దక్షిత్. ఇలా హెల్మెట్ పెడతాను. వావ్, హెల్మెట్ చూడు. చూడు అమ్మాయి తీసుకొచ్చిందా. వాట్ ఇస్ దిస్? కవర్. బాగుందా షియా మా అమ్మ డ్రెస్? పెట్టుకునేది సైకిల్ తొక్కుతున్నావు కదా. హెల్మెట్ బాగుంది. ఏది ఓపెన్ చేస్తా. ఇది పెట్టుకో, అది ఓపెన్ చేస్తా. ఓకే, సూపర్ ఉన్నాడా? కొంచెం పెద్దదైనట్లేదు. ఓకేనా? పెద్ద పట్టట్లేదు కానీ అంతేనా? ఓకే, నేను తీస్తాను. ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి దక్షిత్. ఇదేంటిది? ఇదేంటిది? పర్ఫ్యూమ్ అమ్మా. స్మెల్ వస్తుంది. పెర్ఫ్యూమ్ నాన్నది. ఓకే, నాన్నకి పర్ఫ్యూమ్ ఇలా ఇలా కొట్టుకుంటారు కదా నాన్న, కొడతారు వెళ్ళేటప్పుడు. అది పాప మా డేదా అనుకున్నా. ఇదేంటిది? నీకెలా తెలిసి సన్ స్క్రీన్ అని దక్షిత్? కిండర్ గార్డెన్ లో చూసుంటాడు. ఇలా రాసుకుంటారా? నాన్న చూపించి ఎక్కడ రాసుకోవాలి? ఎలా రాసుకోవాలమ్మా? ఎలా రాసుకోవాలి? చేతులకి. అషి చూడు, అషి ఇలా చూడు, ఇలా చూడు, సరిగ్గా చూడు. ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? ఇది పెట్టాలా? ఎందుకు? నాన్న చికెన్ తెస్తున్నారా? తిందామా? డిన్నర్లోకి ఏం కావాలి నీకు? ఏంటది? ఏముంది అక్కడ? పపాయ కదా, ఏముంది? పాస్తా. పాస్తా చేద్దామా? అదొద్దు, పాస్తా కావాలా? విచ్ పాస్తా యూ వాంట్? ఏది కావాలి చెప్పు. బోటాయ్. బోటాయ్ పాస్తా కావాలా? ఏది కావాలి సెలెక్ట్ చేసుకో. ఇదే చేయనా? యా, ఓకే.
చేద్దామా? యా గుడ్. అషి పాస్తా తింటావా? అషి చూడు పాస్తా. అషి అషి ఇదేంటిది? పాస్తానా? యు వాంట్? యా డిన్నర్ తిందామా పాస్తా? యా యు లైక్ ఇట్? యా యా. సో పాస్తా కోసం ఇక్కడ మిల్క్ బాయిల్ చేస్తున్నా అండ్ పాస్తా కూడా బాయిల్ పెడదాం. వెయిట్ నాన్న, అప్పుడే కాదు, అప్పుడే కాదు, వెయిట్ చేయాలి. పక్కన పెట్టు. కొడతా నాన్నకి హక్ చేసుకో. ఉమ్మ పెట్టు. అలా కదా ఇక్కడ పెట్టు. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ పెట్టు. దా హక్ చేసుకో. అషి గుడ్ గర్ల్. అషిమా అషి గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ కాదా నువ్వు? నువ్వు బ్యాడ్ గర్ల్. అండ్ నేను కిడ్స్కి చేసే ఒక 2 పాస్తా స్టైల్ మీకు షేర్ చేస్తాను, 2 రెసిపీస్. సో ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ పెట్టుకొని బాయిల్ వచ్చాక అందులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాయిల్ వచ్చాక పాస్తా యాడ్ చేస్తున్నాను. అనువా, నీ పేరేంటి? అచితానా నీ పేరు? అషితానా? నాన్న పేరు శివ. అమ్మ పేరు? అన్నీ పేరు? అషిమా పడిపోతే వెనక్కి రక్షిత్ పడిపోతే వెనక్కి జరగమ్మా. లక్ష్మి. తాతయ్య పేరు దక్షిత్. నో ఫైటింగ్, నో ఫైట్. అండ్ ఇక్కడ ప్యారలల్గా కుకింగ్ జరుగుతుంది అండ్ మా పేరెంట్స్తో ఫోన్ కాల్ కూడా మాట్లాడతారనమాట, వీడియో కాల్. సో అదే జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరూ మ్యాక్సిమం నేను కుక్ చేసేటప్పుడు డిన్నర్ ఎవ్రీడే కుక్ చేస్తాను సపరేట్గా, మార్నింగ్ కాకుండా. సో అప్పుడు కూడా ఇంకా కిచెన్లోనే ఉంటారనమాట. ఇంకా అలా మాట్లాడుతూ కొట్టుకుంటూ ఉంటారు. అండ్ ఒక పక్కన బాయిల్ అవుతుంది పాస్తా. అండ్ ఇక్కడ పాస్తా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. మరీ ఎక్కువ బాయిల్ అవ్వదండి. అండ్ మనం ఇది కళ్ళతో చూస్తే చెప్పలేం బాయిల్ అయిందా లేదా అని. నేనైతే ఇలా కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని చూసుకుంటా. సో ఈజీగా స్మూత్గా వెళ్ళిపోయిందంటే కుక్ అయినట్టు. ఏంటిది? ఇది బటర్. బటర్ అంటే బటర్. ఇది ఇది క్యారెట్. ఇది ఆనియన్. ఇది స్పైసీ ఆరిగానో. పాస్తాలో వేస్తాం కదా, పిజ్జా పైన వేస్తాం ఆరిగానో. అండ్ కావాల్సినవి అయితే నేను గార్లిక్ చాప్ చేసుకున్నాను. మీరు గార్లిక్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న ఆనియన్ ఉంటే క్యాప్సికమ్ కూడా తీసుకోండి, అది నా దగ్గర లేదు అందుకే వేయలేదు. క్యారెట్, బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసుకోండి. అండ్ అలానే అందులో ఉన్నవే చూపించాను. ఇందులో ఎలాంటి స్పైసీ ఏమి యాడ్ చేయను. సో ఫస్ట్ అయితే ప్యాన్లో బటర్ వేసుకుంటున్నాను. సో ఇది బటర్తో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను పిల్లలకి చేసినప్పుడు నేను గీ కానీ బటర్ కానీ వేస్తాను, టేస్టీగా ఉంటుందన్నమాట. సో బటర్ కొంచెం ఫ్రై అయ్యాక మనం గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ మరీ ఎక్కువ ఫ్రై అయినా టేస్ట్ మారిపోతుంది, అసలు వేగకపోయినా టేస్ట్ మారిపోతుంది. కొంచెం చిన్న ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోండి. గార్లిక్ ప్రాపర్గా వేగితే
మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా వేగితే సరిపోతుంది. ఇంకప్పుడు ఒక ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పాస్తా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో చేస్తారు. బేసిక్గా నేను పాస్తా ఫ్యాన్ కాదు, పెద్ద తినేదాన్ని కాదు. పిల్లలకి కిండర్ గార్డెన్లో అలవాటు అయ్యాక నేను కూడా ఇంకా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడప్పుడు చేస్తూ పెడుతున్నాను అనమాట వాళ్ళకు కూడా డిన్నర్ లాగా. అండ్ ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక, మరీ కర్రీ లాగా అంత ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న క్యారెట్, ఉంటే క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. మనం ఇందులో స్వీట్ కార్న్ బాయిల్డ్దే యాడ్ చేసుకోవాలి. అండ్ అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ మనకి పాస్తా సాసెస్ దొరుకుతాయండి, పెస్టోస్ అని అండ్ క్యాప్సికమ్తో, టమాటోతో ఇలా డిఫరెంట్వి దొరుకుతాయి అనమాట. ఇది నా దగ్గర ఉంది ఆల్రెడీ ఓపెన్ చేసింది, ఎక్కువ రోజు ఉండకూడదు కాబట్టి ఇది యాడ్ చేస్తే. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర లేకపోయినా పర్లేదు. ఇది ఉంటే వేసుకోండి. మనకి ఇండియాలో కూడా డిఫరెంట్ సాసెస్ దొరుకుతున్నాయి అనుకుంటా. ఒకవేళ దొరకకపోతే ఈ పార్ట్ ఒక్కటి స్కిప్ చేయండి. ఇది స్కిప్ చేసి మిగిలిన ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయొచ్చు. అండ్ నేను 2 రకాలు షేర్ చేస్తా అని చెప్పాను కదా. సో ఇందులో ఈ పెస్టో సాస్ ఏదైతే వేసామో అది వేసాక ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్, ఏమంటారు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్ కూడా. ఒకవేళ సాస్ పైన వేయకపోతే కనుక జస్ట్ వెజిటేబుల్స్ పైన మీరు పెప్పర్ అండ్ ఆరిగానో అండ్ అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనకి బాయిల్డ్ పాస్తా ఉంటుంది కదా, సో అది డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఈ సాస్ వేసుకుంటే పాస్తా వేసేసుకున్నాక ఇది ఒక వెరైటీ అనమాట. జస్ట్ ఇలా కూడా తినేసేయచ్చు, అంటే పైన చీజ్ యాడ్ చేసుకోవాలి అంతే ఎక్స్ట్రా. సో ఈ టైప్లో ఒకటి చేస్తాను. సో పిల్లలకి తినడానికి బాగానే ఉంటుందన్నమాట, మనకు కూడా. సో ఇక్కడ పాస్తా నేను ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే నేను వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను కాబట్టి. సో ఇందులోనే 2 రెసిపీస్ వచ్చేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక పైన చీజ్ వేసేస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ పాస్తా అనమాట. మా పిల్లలు అయితే మరీ లిక్విడ్గా తినడానికి ఇష్టపడరు, వాడికి కిండర్ గార్డెన్లో సపరేట్గా ఇస్తారనమాట. అందుకనే వాడికి ఇలా కొంచెం డ్రైగా తినడం కూడా ఇష్టం. ఈ వెరైటీ ఒకటి చేస్తా, ఇప్పుడు సర్వ్ చేశాను కదా, జస్ట్ దానిపైన చీజ్ వేసేసి ఇచ్చేయచ్చు అనమాట. బట్ నేను ఈరోజు వైట్ సాస్ పాస్తా చేస్తున్నా, ఎందుకంటే మాకు కూడా డిన్నర్ అదే కాబట్టి. అండ్ ఆ ప్యాన్లో అదంతా ప్రిపేర్ చేసింది పక్కకు తీసుకొని ఇక్కడ వేరే ప్యాన్, అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. సో బటర్ వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో జస్ట్ బటర్ కరిగాక ఉంటే కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను మొత్తం చాప్ చేసిందంతా అందులో యాడ్ చేసేసాను, లేకపోతే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటర్లోకి ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకున్నాను. సో దీని రీప్లేస్మెంట్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నాకైతే తెలీదు, ఎవరైనా ట్రై చేస్తే. సో నాకు మైదాతోనే తెలుసు, అందుకనే ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ అయితే అది కొంచెం పచ్చివాసన పోయాక ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక పాస్తా మనం బాయిల్ చేశాక స్ట్రెయిన్ చేస్తాం కదా, ఆ వాటర్ నేను కొంచెం ఉంచుకున్నాను. సో ఫస్ట్ అయితే ఆ మైదా కొంచెం కుక్ అయ్యాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఏమంటారు కలుపుతూ ఉన్నాను అనమాట, ఉండలు లేకుండా మంచిగా వచ్చేలాగా. దాని తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా మిల్క్, సో అవి కొంచెం చల్లారి పెట్టాను నేను ఈ గ్యాప్లో. సో ఆ పాలని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత లిక్విడ్గా కావాలన్నట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో యాడ్ చేసుకున్నాక అది కొంచెం బాయిల్ రానివ్వాలి, ఒక 2-3 మినిట్స్ అలాగా. ఎందుకంటే మనం మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి అది కొంచెం థిక్కెన్ అవుతూ ఉంటుంది అనమాట బాయిల్ అయ్యే కొద్దీ. అండ్ ఈ టైంలో మనం సేమ్ ఇందాక పాస్తాలో ఏదైతే యాడ్ చేసామో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అండ్ పెప్పర్ పౌడర్ అనమాట. నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు, ఓవర్ స్పైసీ అవ్వకుండా ఉంటుందని చెప్పి పెప్పర్ పౌడరే కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇందులో కూడా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మొజరెల్లా చీజ్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకుంటున్నా. చీజ్ ఎంత వేసుకున్నా అంత టేస్టీగానే ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే తినాలండి చీజ్ ఎక్కువ వేసుకున్నప్పుడు, లేకపోతే స్టిక్కీగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అంతా అయిపోయాక మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా ప్రిపేర్ చేసి, అది దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైం చేయడం, ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ వైట్ సాస్ పాస్తా కూడా చేస్తున్నాను అనమాట. అంతకు ముందు వరకు చాలా పెద్ద ప్రొసీజర్ అనుకునేదాన్ని, బట్ చేస్తూ ఉంటే ఈజీగా తొందరగానే అయిపోతుంది, పిల్లలతో అసలు తెలియదు అనమాట. ఇంకా పైన ఫైనల్లీ కొంచెం చీజ్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ అయ్యాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలు కూడా
చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ రోజుల్లో పాస్తా వన్ ఆఫ్ ది డిష్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. పిల్లలందరూ అంత ఇష్టంగా తింటున్నారు. అండ్ ఇక్కడ మాకు ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉంటుంది బయట. ఇంకా అయిపోయాక కొంచెం చల్లారబెట్టి ఇంక పిల్లలకి సర్వ్ చేశాను. దానికి 4 ఇచ్చాను. హాట్ ఉంది నాన్న, వెయిట్ చేయి. చింతలిగి అది అవి కూడా తింటదని ఆడు ఓన్లీ అవే తింటాడు. వెయిట్ చేయి. హాట్ ఉంది అషి. అషి ఏంటది? పాస్తానా? ఎమ్మి ఉంటదా? ఎలా ఉంటది చెప్పు. హాట్ ఉందా? టేస్ట్ ఎలా ఉంటది? ఇదిగో టేస్ట్ ఎలా ఉంటది? టేస్టీ ఉందా? థ్యాంక్ యూ చెప్పు మరి అమ్మకి. ఏం చెప్పాలరా వెల్కమ్ అని. అషి బాగుందా? అషి చూడు, రైట్ హ్యాండ్ ఏది? రైట్ హ్యాండ్ తో తినాలని చెప్పానా? యా తిను. రైట్ హ్యాండ్ తో తింటున్నావు. వెరీ గుడ్. రిస్టిష్ ఫాల్స్ అది. తిను అషి, తిను తిను. హాట్ ఉందా? బూబు అయిందా? ఎందుకు? హాట్ ఉందా? స్లోగా తిను. హాట్ ఉందా? అండ్ ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళు ఇష్టపడే ఫుడ్, వాళ్ళు ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యే ఫుడ్ ఏదైనా సర్వ్ చేసినప్పుడు వాళ్ళు తింటుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నేనైతే షూట్ చేస్తూనే ఉన్నాను. అషి ఇక్కడ పుట్టినందుకు ఏమో నాకు తెలియదు కానీ తనకి ఇండియన్ ఫుడ్ కన్నా జర్మన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. అన్ని రకాలు ట్రై చేయాలనుకుంటుంది. సో చాలా హ్యాపీగా ఇద్దరు పాస్తా తింటున్నారు. అండ్ ఈలోపు మాకున్న కొన్ని పనులు చేసుకుంటున్నాం అనమాట. సో ఆ రోజు మంచిగా ఎండ ఉంది. ఒక్క రోజులోనే బట్టలన్నీ ఆరిపోయాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సమ్మర్లో. లేకపోతే ఒక 2-3 డేస్ బయటే ఉంచి ఆ దుమ్మంతా బట్టల మీద పడి అవన్నీ దులుపుకొని ఒక పెద్ద ప్రాసెస్లా ఉంటుంది. ఇంకా షూస్ కూడా వేసాను అనమాట మార్నింగే. ముందు రోజు మార్నింగే వేశాను. ఎండ వస్తుంది నెక్స్ట్ డే అన్నట్టు. ఇంకా మొత్తం అన్నీ నేను చెప్పాను కదా, మంత్లీ 2 ఖచ్చితంగా షూస్ అన్నీ పక్కా వాష్ చేస్తాను. అప్పుడే బాగుంటాయి కొంచెం చూడడానికి. ఎవ్రీడే యూజ్ చేస్తాం కదా అందుకని. అండ్ ఇంకా మళ్ళీ ఒక సెట్ ఆఫ్ బట్టలు అయితే వేసేసాను పొద్దున్నే. ఈరోజు ఎలా అయినా ఆరిపోతాయని వెంటనే ఇంకా నేను అస్సలు బట్టలు నిల్వ ఉంచిన ఎప్పటికప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను. ఇంకా తీయడం అండ్ మా హస్బెండ్ తీసిస్తుంటే ఇంకా ఆరేసేస్తున్నాను అనమాట. అండ్ క్లైమేట్ బాగుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఒక లాంగ్ వింటర్ తర్వాత సమ్మర్ వస్తే బయట ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. బట్ వింటర్ వల్ల బయటికి వెళ్ళలేము. సమ్మర్ దానికోసం వెయిట్ చేస్తాం అనమాట. బయటికి వెళ్ళి కూర్చొని కొంచెం బయట గాలిని ఇష్టంగా ఇబ్బంది లేకుండా పీల్చుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. సో అందుకే బాల్కనీ ఉన్న ఇల్లే మేము చూస్ చేసుకుంటాము. సో దట్ కొంచెం టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే ఆ ఇంట్లోనే ఉండి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. వింటర్స్ ఆర్ సో డిప్రెసింగ్ అనమాట. సో సమ్మర్ ఒక మంచి వైబ్ తీసుకొస్తుంది. అండ్ ఇంక ఇలా ఇద్దరం బట్టలన్నీ ఆరబెట్టేసాము. అండ్ వీకెండ్ అంటే ఫస్ట్ పనులు గుర్తొస్తాయి అని చెప్పానుగా, కొంచెం బిజీ అయిపోయి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్సే చేస్తూ ఉన్నాం ఈ లాంగ్ వీకెండ్లో. అది ఒక మెయిన్ టాస్క్ కంప్లీట్ చేయాలి అన్నట్టు. ఇక్కడ కొత్త వార్డ్రోబ్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా బట్టలన్నీ ఇందాక మీరు షాపింగ్లో హ్యాంగర్స్ అవి చూసారు కదా. సో ఆ రోజు షాపింగ్కి వెళ్ళింది మెయిన్లీ హ్యాంగర్స్ కోసం, పిల్లలకి మాకు తీసుకుందామని. అండ్ ఇక్కడ మాకు స్వెట్ షర్ట్స్ ఇవన్నీ వింటర్ క్లోత్స్ వింటర్కి, సమ్మర్ క్లోత్స్ సమ్మర్కి సపరేట్గా ఉంటాయి. అందుకని హ్యాంగర్స్ కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. ఇంకా అందుకే తీసుకొచ్చి ఇంకా కొత్త వార్డ్రోబ్లో అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. పిల్లలు తింటూ ఉంటే ఈ గ్యాప్లో పీస్ఫుల్గా ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాము. అండ్ బై ద వే మర్చిపోయాను, నా కిచెన్ టూర్కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, కమెంట్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు, మీ కిచెన్ చాలా బాగుంది, బాగా ఆర్గనైజ్ చేసుకున్నారని. నేను చెప్పాను కదండి, కిచెన్ చూసే నేను ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంక మేమైతే ఇంకా పనులన్నీ చేసుకొని ఇంకా పిల్లల్ని కూడా తొందరగా పడుకోబెట్టేశాము. ఐ థింక్ 7:30-8కి నిద్రపోయారు ఇద్దరు. ఇంకా మేము పాస్తా తింటూ
ఇక్కడ ఇంకా మూవీ టైం అనమాట. లాంగ్ వీకెండ్ కదా, ఇంకా ఎంతసేపు కావాలంటే అంతసేపు మూవీ చూసుకోవచ్చు. సో ఇలా మా డే అయితే గడిచింది. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.